ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కౌంట్డౌన్ మొదలైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఫలితాలపైనే దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. బెంగాల్లో వస్తే మమత, లేదంటే బీజేపీ వస్తుంది. తమిళనాడు ఫలితాలపైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొన్ని సర్వేలు డీఎంకేకు మెజారిటీ ఇస్తే విజయ్ పార్టీ టీవీకే కీ రోల్ పోషిస్తుందని మరికొన్ని సర్వేలు చెప్పాయి. అటు ఇటు లెక్కల్లో ఒక్కసారిగా విజయ్ స్పీడ్ పెంచాడు. తనకే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్తున్నాడు. కింగ్ మేకర్ పాత్ర తనదేనన్న సంకేతాలు పంపిస్తున్నాడు విజయ్. టీవీకే పార్టీలతో అటు డీఎంకే, ఇటు అన్నా డీఎంకే పార్టీలు టచ్ లోకి వెళ్లాయనే చర్చలు కూడా తమిళనాడులో చక్కర్లు కొడుతున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా తన జాగ్రత్తలో తానున్నాడు విజయ్. తన పార్టీ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్ట్ పాలిటిక్స్ కు తెరతీశారు విజయ్. మహాబలిపురం సమీపంలోని పుంజేరిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ ను విజయ్ బుక్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే గెలిచిన అభ్యర్థులంతా క్షణం లేట్ చేయకుండా పనయ్యూరులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్లొద్దని అభ్యర్థులకు విజయ్ గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ ఆఫీస్ నుంచి రిసార్ట్ కు ఎమ్మెల్యేలను తరలించే ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఇక మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, తమిళనాడులో కౌంటింగ్, విజయ్ పార్టీ ఏర్పాట్ల వివరాలేంటి? చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ తమిళనాడు వేదికగా జరగబోతున్నాయి. దానికి తగ్గట్టుగానే ముందస్తుగానే పార్టీలన్నీ కూడా వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం రేపు ఉదయం ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో పార్టీలు వారికి ఉన్నటువంటి గెలుపు అవకాశాలు కావచ్చు, లేకపోతే ఒకవేళ హంగు లాంటి అసెంబ్లీ పరిస్థితి కనుక ఏర్పడితే పార్టీలు అవలంబించాల్సినటువంటి వ్యూహాలపైన తలమునకలయ్యాయి. దాంట్లో భాగంగానే టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే తన పార్టీకి సంబంధించిన కీలక నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరెవరైతే కంటెస్ట్ చేశారో వారందరితో కూడా విజయ్ మాట్లాడారు. గెలిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా గెలిచిన తర్వాత వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవాలి, ఎలాంటి ఆలస్యం చేయకుండా ఫలితాలు వెలువడిన వెంబడే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరైతే గెలుస్తారో వారందరూ కూడా ఎవరితో టచ్లోకి వెళ్లకుండా నేరుగా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం పెనయూరులో ఉన్నది, అక్కడికి రావాల్సిందిగా ఆదేశించారు. ఇక రిసార్ట్స్ కి సంబంధించి కూడా ముఖ్యంగా మహాబలిపురంలో కొన్ని రిసార్ట్స్ ను కూడా బుక్ చేసినట్టుగా సమాచారం ఉంది. 100 మందిని అకామిడేట్ చేసేలాగా రిసార్ట్స్ ను బుక్ చేయాలంటూ కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని ఆదేశించారు. రేపు ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, కీలక వ్యక్తులందరూ కూడా విజయ్ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కీలకంగా ఇటీవల వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో విజయ్ పార్టీ కింగ్ మేకర్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చాలా వరకు సర్వేస్ చెప్పాయి. కొన్ని సర్వేలు అయితే ఏకంగా విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, విజయ్కి సంబంధించినటువంటి పార్టీ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తూ వారు సర్వే ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో విజయ్ కొంత అలర్ట్ అయ్యారు. కీలకంగా పార్టీకి సంబంధించి ఎవరెవరైతే గెలుస్తారనేటువంటి నమ్మకం ఉందో, ముఖ్యంగా పార్టీలో ఇప్పటివరకు పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కావచ్చు, లేకపోతే ఇటీవల ఎన్నికలు జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఓట్లకు సంబంధించి తన పార్టీకి ఏ వర్గాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది, వీటన్నింటిపైన కూడా తను పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, ఏజ్తో సంబంధం లేకుండా మహిళా ఓటర్లు, అలాగే నూతన ఓటర్లు కావచ్చు, లేకపోతే యూత్కు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచినట్టుగా సమాచారం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఇతర పార్టీల నేతలతో టచ్లోకి వెళ్లకుండా ఉండేందుకు రిసార్ట్లో ముందస్తుగానే పార్టీకి సంబంధించి అన్ని స్థానాల నుంచి కూడా టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేశారు. వాళ్ళందరినీ కూడా రిసార్ట్స్కి తరలిస్తారు. ఇక రేపు ఉదయం ఎప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందో కౌంటింగ్ సెంటర్లకు పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా వెళ్తారు. గెలిచిన తర్వాత ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో వారికి సంబంధించి సైన్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఆ సైన్ చేసిన తర్వాత పూర్తిగా వారందరూ కూడా తిరిగి పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి 3 పార్టీల మధ్య పోరు అనేది కూడా ఉంది. ముఖ్యంగా డిఎంకే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి అక్కడ
ఫైట్ చేసిరు. దాంతోపాటు ఏఐడిఎంకే బీజేపీ రెండు కూడా కలిసి అక్కడ పోటీ చేశాయి. ఇక్కడ టీవీకే నుంచి విజయ్ పార్టీ ఒక సింగిల్ గా తను పోటీ చేశారు. అన్ని స్థానాలకు కూడా తను పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే సర్వేల్లో ఆల్మోస్ట్ 20 నుంచి 25% వరకు కొన్ని సర్వేలు ఓట్ల శాతం సాధించడంతో పాటు 30 నుంచి 40 సీట్ల వరకు కూడా విజయ్ పార్టీ స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. యాక్సెస్ మై ఇండియాకి సంబంధించినటువంటి సర్వే అయితే ఏకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించేటువంటి ఛాన్సెస్ టీవీకే ఉన్నాయి. సుమారు 35 నుంచి 40% వరకు ఓట్లు సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి కొంత ముందస్తుగానే పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి తను సమాయత్తమవుతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో వారందరూ కూడా ఇతర పార్టీలకు టచ్లోకి వెళ్లకుండా ముందస్తుగానే రిసార్ట్లోకి వాళ్ళందరినీ కూడా తరలించి రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వాళ్ళందరినీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు పంపిస్తారు. గెలిచినటువంటి అభ్యర్థుల్ని నేరుగా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా పార్టీకి ఈ రోజు జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్ లో ఇప్పటికే ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఇక మిగతా పార్టీలు కూడా డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా అవతరిస్తే అప్పుడు ఎవరి మద్దతు తీసుకోవాలి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి స్ట్రెంతెస్ కావచ్చు, లేకపోతే వారికి వచ్చేటువంటి సీట్లను ఆధారంగా చేసుకొని రాజకీయాలన్నీ కూడా మారేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలు కూడా రిసార్ట్ పాలిటిక్స్ అనేది కూడా స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో మాత్రం రెండు పార్టీల మధ్య నువ్వా నేను అనేటువంటి పోటీ ఉంది. అక్కడ ఐదర్ గెలిస్తే టీఎంసీకి లేకపోతే బీజేపీ రెండు పార్టీల మధ్య నువ్వా నేను అన్నట్టుగా పోటీ జరుగుతూ ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఆల్మోస్ట్ రెండు పార్టీలకు సమానంగా అవకాశాలు అయితే ఇచ్చాయి. ఆల్మోస్ట్ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఇటు టీఎంసీకి అనుకూలంగా ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఇవ్వలేదు. ఖచ్చితంగా రెండు పార్టీలో ఒక పార్టీకి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. హంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి సమస్య అయితే అక్కడ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు లేవు. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి అస్సాంకి సంబంధించి బీజేపీకి ఎక్కువ మెజార్టీ సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇటు పుదుచ్చేరి కేరళకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మెజార్టీ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. పుదుచ్చేరికి సంబంధించి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే వచ్చాయి. ఇక రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. 8 గంటలకు పోలింగ్ ఏజెంట్లు ఇటు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, స్టేట్కి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం ఉదయం 10-11 గంటల ఒక క్లారిటీ అయితే వస్తుంది. మధ్యాహ్నం 1 గంట కల్లా పూర్తి స్థాయి ఫలితాలపైన ఒక పూర్తి స్థాయి పిక్చర్ అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రావణి, మదార్, ఇప్పుడు తమిళనాడులో ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఒకవేళ హంగ్ ఏర్పడితే విజయ్ ఎటువంటి వ్యూహం అనుసరించే అవకాశం ఉంది? విజయ్ గనక కింగ్ మేకర్ అవుతే ఇదొక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి తను ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి పార్టీ ప్రారంభం నుంచి కూడా తను సింగిల్గానే పోటీ చేస్తాను, తను ఏ పార్టీకి ప్రస్తుతం రాజకీయ పార్టీలు తమిళనాడులో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి అగెనెస్ట్గా తను పార్టీ పెట్టినట్టుగా తను చెప్తూ వచ్చారు. ఇటు బీజేపీ కావచ్చు, లేకపోతే మిగతా పార్టీలు కూడా తనతో పొత్తు కోసం ప్రయత్నాలు అనేది జరిగాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి ఎక్కువ ప్రయత్నాలు జరిగాయి. తనకు సంబంధించినటువంటి సిబిఐ కేసులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బయటకు రావడం, తనంతా కూడా రాజకీయంగా వేధింపులు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ తను ఎప్పుడు కూడా ఎన్డీఏకి దగ్గరగా తనైతే వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ హంగ్ కనుక తమిళనాడులో ఫలితాలు హంగ్ అసెంబ్లీ దిశగా ఏర్పడితే ఖచ్చితంగా తను కింగ్ మేకర్ పాత్ర పోషించాల్సి వస్తే డిఎంకేకు తను మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక దశలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆల్మోస్ట్ చర్చలు జరిగినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ఒకంత ఇంట్రెస్టెడ్గా విజయ్తో పొత్తుకు తను ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ఏది కూడా మెటీరియల్ కాలేదు. తను సింగిల్గానే తను పోటీ చేశాడు. కానీ ప్రస్తుతం సర్వేలన్నీ కూడా హంగ్ అసెంబ్లీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. డిఎంకేకు స్పష్టమైనటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి సంఖ్య కనుక తక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏఐడిఎంకే కూడా జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకే అంత పవర్ఫుల్గా తను ఫైట్ చేయలేకపోయింది. డిఎంకేకి ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, లేకపోతే జయలలిత తర్వాత అంత చరిష్మా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ ఎవరు కూడా ఇటు ఏఐడిఎంకేలో లేకపోవడం అనేది ఏఐడిఎంకే పెద్ద మైనస్గా మారింది. కాకపోతే బీజేపీ సపోర్ట్ తోటి, బీజేపీ అలయన్స్ తోటి తను ఎన్డీఏగా పోటీ చేసినప్పటికీ అవి ఏమాత్రం ప్రభావం
ప్రభావం చేయగలుగుతాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాకపోతే సౌత్ రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించినటువంటి స్టేక్స్ చాలా తక్కువ. బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో లీడర్స్ ఉన్నప్పటికీ, తమిళసాయి కావచ్చు లేకపోతే అన్నమలై లాంటి లీడర్స్ ఉన్నప్పటికీ కూడా వారు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఏఐడిఎంకే పరిస్థితి తను చాలా తక్కువ సీట్లకు పరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇక టీవీకే మాత్రం ఖచ్చితంగా 30 నుంచి 40 స్థానాల వరకు కైవసం చేసుకున్నా అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పాటుకు సంబంధించి కీ రోల్ అనేది కూడా పోషించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడి డిఎంకేకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే మాత్రం డిఎంకేకు ఖచ్చితంగా టీవీకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బయట నుంచి మద్దతు ప్రభుత్వంలో చేరకపోయినప్పటికీ బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. శ్రావణి.